అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాలను, మన పెద్దలు పురాణాల్లో చేసిన పనులను గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఆది శంకరాచార్యులు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం కనకదారా స్తవాన్ని పఠించారని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనని కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక కథ. ఇలాంటివే ఎన్నో కథలున్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లోనూ ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు కూడా చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా కూడా ఇది నిజమే. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి కృపకు పాత్రులు కావాలి అంటే చిన్ని మార్పులనైతే మన ఇంట్లో చేసుకోక తప్పదు. పూర్వం ఒకసారి దుర్వాస మహాముని కల్పవృక్ష మాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపజేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కింద పడేసి కాళ్లతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దుర్వాస మహామునికి కోపం వచ్చి నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపిస్తాడు. శాప ఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గం పైకి దండయాత్రలు చేస్తారు, స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణు వేడుకుంటారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంట పెట్టుకొని విష్ణువు వద్దకు వెళ్ళి పరిస్థితిని గురించి వివరిస్తాడు. క్షీరసాగర మదనం ద్వారా అమృతాన్ని ఉద్భవింపజేసి ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి వాళ్లకు సూచిస్తాడు. క్షీరసాగర మదనంలో ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా తరువాత సురభి అనే కామధేనువు, ఉచ్చైశ్రవం అనే అశ్వము, పిమ్మట ఐరావతము, కల్పవృక్షము, వీటన్నింటి తరువాత క్షీరాబ్ది నుంచి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మి జననం వెనుక ఉన్న కథ. ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము. భక్తి శ్రద్ధలతో ఈరోజు మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరి సంపదలతో పాటు కీర్తి కూడా దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా మనకు జయం లభిస్తుంది. బలము, మేధస్సు, ఆరోగ్యము ఇలాంటివన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయి. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమినే లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాము. ప్రతి మానవుడు కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే కదా. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాలు సమకూరుతాయి. తద్వారా జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించిన మాత్రాన్నే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాలని, ప్రదేశాలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించే వారికే ఆమె కటాక్షం లభిస్తుంది. కాబట్టి మనము మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రులమవుదామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరిన్ని ఇలాంటి వీడియోలు ప్రతిరోజు మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు వీడియోలను అయితే చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాము రేపటి వీడియోలో. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు.